అందరికీ నమస్కారం అమ్మ. మీ అందరూ ఈ టైంకి బయట భోజనానికి పంపించాల్సిన సమయం మేము. కాకపోతే ఇలా బయటికి వెళ్తే ఇబ్బంది పడుతున్నారనే ఉద్దేశంతో ఇక్కడే మేము భోజనాలు పెట్టాలని నిర్ణయించుకుని గత 70 రోజుల నుంచి నిత్య అన్న ప్రసాద వితరణ కార్యక్రమం కింద పెడుతున్నాం. ఇది ముందు కూడా కొనసాగుతూ ఉంటుంది. చాలా దూరం నుంచి వస్తున్న మీరు సరైన టైంకి మళ్ళా భోజనానికి లేక ఇబ్బంది పడుతున్నారని మేడం గారు ఇట్లా భోజనం ఇక్కడ పెడితే బాగుంటుందని పెట్టారు. అలాగే మీ అందరూ కూడా ఇక్కడికి వచ్చినందుకు మీ అందరికీ చెప్పేది ఏంటంటే, ఫస్ట్ పిల్లల కోసం వచ్చారు కాబట్టి మంచి ఆహారం తీసుకోవాలని మనం చెప్తున్నాం. మంచి ఆహారం అంటే ఎలా ఉంటుంది అనేది మీ అందరికీ కొంత సందేహం ఉంటుంది. మంచి ఆహారం అంటే మంచి మనసుతో తయారు చేసిన ఆహారం, మంచి చేతులు ఇచ్చిన ఆహారం, మంచి ఆలోచనతో తింటున్న ఆహారం. మంచి ఆహారం అంటే ఇది. అంటే తయారు చేసేవాళ్ళు చక్కగా అమ్మలాగా మన మేలును కోరుతూ నా బిడ్డ బాగుండాలి, ఉన్నతిలోకి రావాలి, అభివృద్ధిలోకి రావాలని ఆలోచిస్తూ వాళ్ళు చక్కగా మీ గురించి క్షేమాన్ని తలుస్తూ ఉండాలి. రెండోది, మీకు మంచి మనసుతో, ఒక దేవుడు లాంటి మనసుతో చక్కగా వాళ్ళు మీ చేతిలో పెట్టాలి. తర్వాత అది మీరు స్వీకరించేటప్పుడు కూడా మంచి భావన చేస్తూ దానిని స్వీకరించాలి. అప్పుడే అది మంచి ఆహారం అయింది. మీ అందరూ కూడా పిల్లల కోసం చాలా గుళ్ళు, చర్చిలు, మసీదులకు వెళ్ళుంటారు. అక్కడ ప్రసాదం ఇస్తారు. అలాగే ఇక్కడ కూడా మీరు దీన్ని ప్రసాదంగా భావించి స్వీకరించండి. మీరు వెంకటేశ్వర స్వామిని కొలిస్తే వెంకన్న ప్రసాదంగా, యేసు ప్రభుని కొలిస్తే యేసయ్య ప్రసాదంగా, అల్లాని కొలిస్తే అల్లా ప్రసాదంగా ఈ ఆహారాన్ని మీరు ప్రసాదంగా స్వీకరించండి. ఇక్కడ మీకు ఏంటంటే, మేము కూడా మంచి దంపతుల చేత తయారు చేయిస్తున్నాం. అలాగే ఆహారాన్ని మంచి మనసున్న వ్యక్తుల ద్వారా మీకు అందిస్తున్నాం. ఈరోజు మనం మీకు ఈ ప్రసాదాన్ని అందించడానికి లయన్స్ క్లబ్ ఆఫ్ మెగా సిటీ దాంట్లో పెద్ద పోస్టులో ఉన్నారు. జిల్లా స్థాయి నాయకులు, ఎల్సిఎఫ్ కోఆర్డినేటర్గా ఉండి కొన్ని లక్షల రూపాయల్ని సేవా కార్యక్రమాలకు వినియోగిస్తున్న మన సుధీర్ పాల్ రెడ్డి గారిని వాళ్ళు పిలవడం జరిగింది. ఆయన మనం లైన్స్ గురించి చెప్తే మీకు తెలుస్తుంది. సేవా కార్యక్రమాలు ఎక్కడి నుంచో ఫండ్స్ వస్తాయి, దాన్ని బట్టి ఖర్చు పెడతారు అనుకుంటారు. కాదండి, మన జేబులోని డబ్బుల్ని ఖర్చు పెట్టడమే లైనిజంలో జరుగుతూ ఉంటుంది. అంటే వాళ్ళ సమయాన్ని మీకోసం వెచ్చిస్తారు. రెండోది, వాళ్ళు పూర్తి టైంలో సంపాదించుకున్న డబ్బును కూడా మళ్ళీ ఈ సేవ కోసం ఖర్చు పెడతారు. అలాంటి మనసు ఎవరికి ఉంటుందండి? ఎక్కడో దేవుడు లాంటి మనసు, ఎక్కడో కొంతమంది దేవుడు లాంటి మనుషులకు ఉంటుంది. అలాంటి గొప్ప మనిషి. ఆయన ఎంత ఇచ్చారో ఊహిస్తారా? ఈ సంవత్సరం ఎంత ఇచ్చారు లయన్స్కి? $25,000. ఒక డాలర్ ఎంతండి? సుమారు $90. $25,000 అంటే దాదాపు 20 నుంచి 25 లక్షల మధ్యలో ఉంటుంది. అన్ని లక్షల రూపాయల్ని సేవా కార్యక్రమాలకు వినియోగిస్తాను నేను అని చెప్పి ప్లెడ్జ్ ఇచ్చారు. అలాగే ఎంతోమంది మరి ఇచ్చే దానాలకి మళ్ళీ ఆయన కూడా మ్యాచింగ్ దానం. ఎవరన్నా మీరు కొంత ఒక $1,000 ఇస్తాను అని ఎవరన్నా మీరు దానం ఇవ్వడానికి ఒప్పుకుంటే అందుట్లో మళ్ళీ $10,000 అంటే $85,000, $90,000లో $10,000 ఆయన దానమే ఉంటుంది. ఆయన కూడా అందిస్తున్నారు. అట్లా 5 లక్షలు అలా ఈ మధ్యకాలంలోనే 2-3 నెలల్లోనే 5 లక్షలు అట్లా దాన కార్యక్రమాలకి అందించడం జరిగిన గొప్ప వ్యక్తి. మరి మనం ₹1 ఎవరికి ఇవ్వాలంటేనే ఎంతో బాధపడతాం. మన సమయాన్ని వృధా చేసి ఎదుటి వ్యక్తి దగ్గరికి వెళ్ళి 1 నిమిషం వాళ్ళకి సేవ చేయడానికి కష్టపడతాం. టైము స్పెండ్ చేస్తూ తను సంపాదించుకున్న డబ్బును స్పెండ్ చేసే మనసు ఉండమంటే చాలా అరుదుగా జరిగే విషయం. అలాంటి గొప్ప మనసున్న, సేవా దృక్పథం ఉన్న ఒక మనిషి ద్వారా మీకు అందిస్తే, ఒక దేవుడు లాంటి మనిషి ద్వారా మీకు అందిస్తే మేలు జరుగుతుంది అనే ఉద్దేశంతో మేము ఇవాళ సుధీర్ పాల్ రెడ్డి గారిని మేము ఇక్కడ ఆహ్వానించడం జరిగింది. వారికి ఒకసారి గట్టిగా చప్పట్లతో అభినందనలు తెలియజేయండి. అలాగే మా మెగా సిటీ క్లబ్లో మరొక ముఖ్య నాయకులు, నెక్స్ట్ ఈ సంవత్సరం వైస్ ప్రెసిడెంట్గా ఉంటూ మరి అద్భుతమైన కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న రవికుమార్ గారు కూడా ఈరోజు వచ్చారు. వారికి కూడా మీరు గట్టిగా చప్పట్లతో తెలియజేయండి. ఇప్పుడు వారి అమృత వాక్యాల ద్వారా మీకు బ్లెస్సింగ్ ఇస్తారు. వారి బ్లెస్సింగ్స్ కూడా మీరు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను.
గుడ్ ఆఫ్టర్నూన్ అండి. రూపకర్త మా జెడ్సీ గారు ఈ కార్యక్రమం ఈరోజు ఎంతమంది వేల మందికి అన్నప్రసాదం జరుగుతుందంటే పట్టుదల, కృషి, ఎంతో పట్టుదల. పావని గారు పట్టుదల, కృషి ఎంతో ఉందన్నమాట. దానికి కర్త కర్మక్రియ మా డాక్టర్ గారు, మా ఆర్సీ గారు, రీజన్ చైర్పర్సన్, జోన్ చైర్పర్సన్స్ ఇద్దరు మా క్లబ్కి రీజన్ చైర్పర్సన్, జోన్ చైర్పర్సన్ లయన్స్ క్లబ్లో. ఈ సంవత్సరం మాకు ఎల్సీఎఫ్ కోఆర్డినేటర్గా ఇచ్చారు. దాన్ని మేము ఈ విధంగా అంటే సేవకు మాత్రమే ఉపయోగిస్తూ ఉంటాం అన్నమాట. ఆ సేవ వేరు, ఈ సేవ వేరు. డాక్టర్ గారు చేసే సేవ మనం తిన్న మెతుకు అంటే ఒక ముద్దని తిన్న తర్వాత ఈరోజు మనం ఇక్కడ తిన్నాము అనే ఒక గొప్ప ఫీలింగ్తో మనం ఇంటికి వెళ్తాం. అంటే ఇది దేవుని ప్రసాదంగా నేను భావిస్తున్నాను సార్. ఎందుకంటే ఎన్ని హాస్పిటల్స్ ఎన్ని చూసినా కూడా మనం ఎక్కడ కూడా ఇంత 100% క్వాలిటీతో ఇస్తున్న ఏకైక లైనిజంలోనే ఏకైక ఆర్సీ గారు అంటే మా ఎక్కడి సుధాకర్ బాబు గారు మాత్రమే అని మనస్ఫూర్తిగా చెబుతున్నాను. దీనికి ఒక చిన్న కథ జోడించాలనుకుంటున్నానండి. మీ గొప్పతనం గురించి చెప్పాలి. ఇది ఆల్రెడీ పబ్లిష్ అవుతానే ఉంది, కానీ అందరికీ తెలుసో తెలియదో నేను ఒక 5 నిమిషాలలో చెప్పేస్తాను దీన్ని. ప్రతి దానికి ఒక అకౌంటబిలిటీ ఉంటుందండి. అకౌంటబిలిటీ అంటే నిబద్ధత, నిజాయితీ, బాధ్యత, ఇలాంటివన్నీ కూడా ఉంటుందన్నమాట. ఆ బాధ్యతను మనం తీసుకోవాలి. ఒకరోజు ఒక మహిళ ఒక షాప్కి ఉదయం వెళ్ళిద్ది అనమాట. వెళ్ళినప్పుడు ఆ షాప్ వ్యాపారి దగ్గర వచ్చి చేతిలో 10 రూపీస్ పెట్టిద్ది అనమాట. 10 రూపీస్ పెట్టేసరికి, ఇదిగో సార్, నిన్న మీ వద్ద షాపింగ్ చేశాను, షాపింగ్ చేస్తే మీరు నాకు 10 రూపాయలు తిరిగి ఎక్కువ ఇచ్చారని చెప్పిద్ది అనమాట. సో వ్యాపారి ఆశ్చర్యంతో, అది ఎప్పుడు జరిగిందమ్మా అని అడుగుతాడు. మర్చిపోయాడు అతను యాక్చువల్లీ. మహిళ నవ్వుతూ చెప్పింది, నిన్న సాయంత్రం నేను 100 రూపాయలు ఇచ్చి 70 రూపాయలు కొంటే నాకు తిరిగి 40 రూపాయలు ఇచ్చారండి, నాకు ఇవ్వాల్సింది 30 రూపాయలు అని చెప్పిద్ది ఆ మహిళ. ఆ వ్యాపారి ఆ నోటుని తలకు తీసుకొని క్యాష్ బాక్స్లో ఆశ్చర్యంగా వేసుకుంటాడు. అక్క, మీ వస్తువులు కొనేటప్పుడు మీరు కూడా బేరం ఆడారు కదా, 5 రూపాయల గురించి బేరం ఆడారు కదా అని అడుగుతాడు అతను. ఈ కథ వినండి కరెక్ట్గా. దీంట్లో డాక్టర్ గారికి చాలా ఇంటర్లింక్ ఉంది. దీంట్లో బేరం ఆడారు కదా, దానికోసం ఇప్పుడు నేను ఈ 10 రూపాయల కోసం ఇంత దూరం వచ్చారా అన్నది. సుమారుగా ఇప్పుడు మనం ఇక్కడ విజయవాడలో ఉన్నాం, వాళ్ళు సుమారుగా గన్నవరం నుంచి లేకపోతే గొల్లపూడి నుంచి వచ్చి ఇచ్చేళ్ళు అనమాట. అంటే ఆ 10 రూపాయల కోసం ఇంత దూరం మీరు రావాలా అని అడుగుతారనమాట. అప్పుడు ఆ మహిళ ప్రశాంతంగా చెబుతుంది, బేరం ఆడే హక్కు మనకుంది, బేరం ఎవరైనా ఆడవచ్చు, కానీ ఒప్పుకున్న తర్వాత దాన్ని పే చేయాల్సిన బాధ్యత మంది. నిన్న రాత్రి ఇవ్వాలనుకున్నాను, కానీ మీ షాప్ మూయటం వల్ల ఇలా ఉదయం మళ్ళీ అంత దూరం వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చి ఇచ్చిందనమాట. ఎక్కడి నుంచి వచ్చారంటే అదే చెప్పా కదా, దూరం గన్నవరం కానీ లేకపోతే గొల్లపూడి అవతల ఇబ్రహీపట్నం నుంచి వచ్చి ఆ విధంగా అంత డిస్టెన్స్ చెప్తున్నా మీకు అర్థం అవ్వాలని. సరే, మహిళ సీరియస్గా ఏంటి 7 కిలోమీటర్లు వచ్చి ఇంత దూరం వచ్చి 10 రూపాయల కోసం ఇచ్చడానికి వచ్చారా అని అడిగిద్ది అనమాట. అప్పుడు మహిళ చాలా సీరియస్ అయింది అనమాట. అవును, నాకు శాంతి కావాలంటే అలా చేయాలి. నా భర్త ఈ లోకంలో లేరు, కానీ ఒక మాట నేర్పారు, ఇతరుల సొత్తు 1 రూపాయి కూడా నాకు వద్దు. మనిషి చూడకపోయినా దేవుడు ఎప్పుడైనా అడగవచ్చు, పాపం నా పిల్లల మీద పడకూడదు అనే ఒక నీతి వాక్యం ఆ భర్త చెప్పడం వలన ఆమె అలా డబ్బులు ఇచ్చేసి వెళ్ళిపోయిందనమాట. ఆమె నిజాయితీకి ప్రతిభావంతుడే ఆ వ్యాపారి ఇంకో వ్యక్తికి ఒకటి అమ్ముతాడు. ఒక వ్యక్తిగా అమ్మినప్పుడు ఆ వ్యక్తి దగ్గర మళ్ళీ ఒక 300 రూపాయలు ఎక్స్ట్రా తీసుకుంటాడు ఇతను అమ్మినప్పుడు. అప్పుడు ఎమ్మడినే ఆ 300 రూపీస్ అతను మళ్ళీ ఆ మాటలకు ఇన్స్పైర్ అయ్యి 300 ఎక్స్ట్రా తీసుకున్నానే ఆ డబ్బు క్యాష్ కౌంటర్లోంచి అతను ఆ డబ్బు 300 రూపాయలను కూడా ఆ షాపు ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఆ 300 మళ్ళీ ఇవ్వో మీ డబ్బు అని 300 తిరిగి ఇస్తాడు అతనికి. అతను నవ్వుతూ, తర్వాత ఇచ్చినా పర్వాలేదు కదండి, ఉదయాన్నే మళ్ళీ మీరు ఎందుకు వచ్చారంటాడు. అప్పుడు అతని సమాధానం, మీకు నేను బాకీ ఉన్న విషయం మీకు తెలియదు. యాక్చువల్గా అతను ఒక బిజినెస్లో డబ్బు తీసుకున్నాడు, అతను తెలియదు. నేను చనిపోతే దేవుడు అడిగితే భారం నా పిల్లల మీద పడకూడదు అని ఆ పాయింట్ని మళ్ళీ తీసుకొని అదే పాయింట్ని అతను చెప్తాడు.
అట్లా ప్రకాష్ వాళ్ళ హృదయాన్ని తాగి ఆయన మా మనసు ప్రశాంతపడిపోయింది. ఎప్పుడైతే తీసుకున్న డబ్బు తిరిగి ఇచ్చేసాడో మళ్ళీ ప్రశాంతపడింది. అలా 10 ఏళ్ల క్రితం అతను ఇచ్చిన ప్రకాష్ అనే ఒక అతను వాళ్ళ స్నేహితుడి దగ్గర 13 లక్షల రూపాయలు తీసుకుంటాడు. 13 లక్షల రూపాయలు తీసుకున్నప్పుడు మరుసటి రోజే ఆ స్నేహితుడు చనిపోతాడు. ఆ తర్వాత ఎవరికి ఏ విషయం తెలియదు. అలా సంవత్సరాలు గడిచిన భార్య పిల్లలు పేదరికంలో బతుకుతూ ఉంటారు వాళ్ళందరూ కూడా. ఆ వ్యాపారి ఆ మాటలకు ప్రకాష్ చెప్పిన మాటలకు ఏమని, దేవుడు ఎప్పుడు కూడా మనల్ని పరీక్షిస్తూ ఉంటాడు కనుక అని ఆ మాటలు తీసుకొని అతను కూడా 13 లక్షల రూపాయలు తీసుకొని ఆ స్నేహితుడి ఇంటి వద్దకు వెళ్తే ఆ స్నేహితుడి భార్య అతను చూసి ఆశ్చర్యపోద్ది అనమాట. అతను కాళ్ళకు వంగి ఆమె చేతిలో 13 లక్షల రూపాయలు పెడతాడు. ఇది నీ భర్త డబ్బు, నీ మనస్సు నా మనసు నేడు తేలికైంది నీకు ఇచ్చిన తర్వాతని అతను సంతోషంగా ఇచ్చేసి వెళ్ళిపోతాడు. ఇంత పెద్ద మొత్తం చేతి రావడం ఆ మహిళలో కన్నీళ్ళు వచ్చేస్తాయి. ఎందుకంటే ఆమె పేదరికం దరిద్ర బంధువులు అలా బతుకుతూ ఉంది తదనంతరం. ఆయన ఇచ్చేసరికి అంత అమౌంట్ చాలా హ్యాపీ ఫీల్ అయ్యి కన్నీళ్ళు తిరిగినాయి అనమాట. అంటే అసలుకి ఆ మహిళ ఎవరో కాదు, నిన్న 10 రూపాయలు తెచ్చిందే కొట్టుకి ఆ అమ్మాయి. అంటే ఆమె చేసిన 10 రూపాయల వాల్యూ మనం ఇస్తే తిరిగి వస్తుందనే దానికి మా సుధాకర్ గారు నిజంగా చెబుతున్నాగా దేవుడు పరీక్షిస్తూ ఉంటారు. బాధ్యత, నిజాయితీ, ధర్మం ఈ మనిషి దేవుడి దగ్గర తీసుకెళ్తానే ఉంటాయి. మనల్ని ఎప్పుడు కూడా దేవుడు పరీక్షిస్తాడు, కానీ ఎప్పుడు వదలడు. ఈ విషయం మీద సుధాకర్ గారు ఏంటంటే అసలుకి 30 లక్షలు అంటే 365 రోజులు అన్నదానం కార్యక్రమం చేసుకుంటా, అంటే ఆత్మ సంతృప్తితో ఎంతో సంతోషంతో మీ అందరికీ సంతోషంగా, అంటే ఎంతమంది వచ్చినా కూడా 20 రాని 30 రాని, ఇప్పుడు 25 ఫ్యామిలీస్ వరకు సుమారుగా ఉన్నాయి. 30 ఫ్యామిలీస్ రాని, 50 ఫ్యామిలీస్ రాని, 100 మంది రాని కూడా ఏ రోజు కూడా సార్ పావని గారు చేసిన తలంపు మొదలెట్టిన చేతి ఏమంటాం మనం చేతి బిగినింగ్ ఎక్సలెంట్గా కొనసాగుతుంది. మరి డాక్టర్ గారు దాన్ని అసలుకి ఆ విధంగా తీసుకెళ్తాం, ఈ విధంగా నేను చరిత్రలో ఎక్కడ చూడలేదు. మా నైనిజంలో కూడా ఇదే మొదటిదండి. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ ఫర్ యువర్ గుడ్ సర్వీస్. మీ అందరూ సంతోషంతో ఉండాలని, మంచిగా ఉండాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ అండి. సుధీర్పాల్ రెడ్డి గారు ఏదైనా ఒక మెసేజ్ని ఇవ్వడానికి చిన్న కథ రూపంలో చెప్తారు, అందరి మనసుకి హత్తుకునేటట్టుగా ఒక కథ రూపంలో చెప్తారు. అంటే 10 రూపాయలే కదా ఏంట్లే ఇచ్చేది, ఆడు ఎలాగో కొట్టోడు బోల్డ్ డబ్బులు సంపాదిస్తాడు, మన బోడి 10 రూపాయలు ఆయనకి ఇచ్చేది ఏముందిలే అనుకుని అలా అనుకోకుండా ఆవిడ నా మనస్సాక్షి ఒప్పుకోదు, 10 అయినా 5 అయినా ఇవ్వాలి, అది ఇచ్చేస్తే మనకు తెలుసు కదా 10 ఎక్కువ ఇచ్చాడని, తెలియక తప్పు చేసి ఉండవచ్చు ఆయన, లేకపోతే మనం ఇచ్చేస్తే మన మనసు క్లియర్ అయిపోతుంది, మన మనశ్శాంతిగా ఉంటుంది అని ఇచ్చింది. అలాగే నెక్స్ట్ షాప్ ఆయనకి మళ్ళీ మనసు కలిగింది, అరే నేను 300 ఆయన దగ్గర కొట్టేశాను, ఇప్పుడు 10 రూపాయలకి ఎంత దూరం తిరిగి వస్తే నా ఎదురుగుండా కనపడుతున్నాడు, ఆడి దగ్గర 300 ఎక్స్ట్రా వేసి లాగా ఆడు గమనించలేదు. అయినా కూడా నాకు తెలుసుగా, నా హృదయానికి తెలుసు, మరి ఆ 300 నేను ఇచ్చేస్తే నా హృదయం ప్రశాంతమైంది, లేకపోతే గందరగోళం అయిపోద్ది, ఇక్కడ అగ్నిపర్వతం బద్దలై ఎప్పుడొకప్పుడు పేలిపోద్ది అనవసరంగా అని చెప్పి ఆయన వెంటనే ఆ 300 ఇచ్చేయడం. ఆయనకు మనసు కలిగి అరే నేను ఇంతమందికి అన్యాయం చేశాను ఒకప్పుడు ఒక స్త్రీకి, అలాగని చెప్పి ఆయనకి మళ్ళీ అన్యాయం మళ్ళీ ఇంకొకరికి ఇచ్చేయడం, వాళ్ళు తిరిగి తీసుకొచ్చి ఇలా చరిత్ర శరవణంగా సైకిల్ లాగా స్టాలిన్ సినిమాలో చూసారా, ఒక మంచి కార్యక్రమం ఒకరు చేస్తే వాళ్ళ మనసు కలిగి అలా మిగతా వాళ్ళకు కూడా స్ప్రెడ్ అయిద్దాం. మీరు కూడా అనుకోవచ్చు, ఇప్పుడు ఈ వీడియో తీస్తున్నారు ఎందుకు అని కూడా కొంతమంది అనుకుంటారు, ఆ ప్రచారం చేసుకోవడానికి తీసుకుంటున్నారులే అనుకోవచ్చు, కానీ ప్రచారం కోసం కాదమ్మా, ఇది చెడు మనం చెప్పక్కర్లా, మంచి నలుగురికి చెప్పాలంటే మనకి ఏదో ఒక వాహకంగా ఉండాలి. అది ఏ ఫోటో చూసో వీడియో చూసో, మరి మిగతా మంచి మనసున్న డాక్టర్లకు కూడా ఈ ఆలోచన వచ్చి చేస్తే ఇంకా బాగుంటుంది అనే ఆలోచనతోనే వీడియోలు తీస్తున్నాం. 500 రూపాయలు తీసుకుంటూ సంవత్సరానికి 500 రూపాయలు తీసుకుంటూ కూడా ప్రపంచంలో ఎక్కడా లేని ఈ అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని మనం చేయగలుగుతున్నాం. వచ్చిన పేషెంట్లందరికీ భోజనం పెట్టుకుంటే ఆ టైంకి వాళ్ళు టెస్టుల కోసమనో మందుల కోసమనో వెయిట్ చేసేటప్పుడు మళ్ళీ రోడ్ల మీదకి వెళ్ళి హోటల్కి వెళ్ళి ఊరు కాని ఊరిలో ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరు కూడా విజయవాడ వాళ్ళు ఎక్కడో ఇద్దరు ఉంటారు, మిగతా వాళ్ళంతా వేరే జిల్లాల నుంచి వేరే రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఊరు కాని ఊరిలో దారి తెలియదు మీకు, భవానీపురం ఎక్కడో గొల్లపూడి ఎక్కడో కూడా తెలియదు సార్ వీళ్ళకి, ఇబ్రహీంపట్నం అంటే ఏంటో కూడా తెలియదు, గూగుల్లో కొట్టాల్సిందే. అంటే అందరూ వేరు వేరు ప్రాంతాల నుంచి వేరు వేరు జిల్లాల నుంచి వేరు వేరు రాష్ట్రాల నుంచి వచ్చారు.
మరి అలాంటి మీకు ఆ టైంకి భోజనం పెట్టగలిగితే ఎంత సంతోషంగా ఉంటుంది, ఎంత హ్యాపీగా మీ పని ముగించుకుని వెళ్ళిపోతారు. అలాగే హైజీనిక్ ఫుడ్, మళ్ళీ రోడ్డు మీద ఏం తింటే ఏమి ఖరాబ్ అయిద్దో, మళ్ళీ పొట్ట ఖరాబ్ అయ్యి మళ్ళీ ఇబ్బంది పడతారేమో అనేది కాకుండా హైజీనిక్ ఫుడ్. ఇలాగే కనీసం 3 లక్షలు 2 లక్షలు తీసుకుని ఐవీఎఫ్లు చేస్తూ పిల్లలు పుట్టించడానికి ప్రయత్నిస్తున్న డాక్టర్లకి ఈ ఆలోచన వస్తే ఇంకా ఈజీగా పెట్టచ్చు. సంవత్సరానికి 500 తీసుకుని నేనే పెట్టగలిగినప్పుడు వాళ్ళు ఇంకెంత ఈజీగా పెట్టచ్చు. కానీ వాళ్ళలో కూడా మంచి మనసున్న డాక్టర్లు ఉండుంటారు, వాళ్ళకి ఈ ఆలోచన వచ్చి ఉండదు. నాకు మరి అక్కడ పైన కొండ మీద దుర్గమ్మ, అటు పక్కన మేరీమాత, విజయవాడ 2 కొండల మీద 2 తల్లులు ఉన్నారు. ఒక పక్కన దుర్గమ్మ తల్లి, మరో పక్కన మేరీమాత. మరి ఆ మాతలే వచ్చి నా భార్య ద్వారా, ఈ విజయదుర్గ పావని ద్వారా నాతో చెప్పించి మీ బిడ్డల ఆకలి తీర్చడానికి నా ద్వారా పెట్టిస్తున్నారని నేను అనుకుంటున్నాను. ఎందుకనంటే మీరు బిడ్డ కోసం ప్రయత్నిస్తున్నారు, ఆ బిడ్డని ఇవ్వడానికే ఆ దేవతలు ఒక వీడియో ద్వారానో, స్నేహితుల ద్వారానో, బంధువుల ద్వారానో నా గురించి చెప్పించి ఇక్కడికి రప్పించారు. అంటే మీరు ఒక బిడ్డని కన్నారంటే మీరు మాతృదేవత, పితృదేవతలు అయిపోతారు, దేవుళ్ళు అయిపోతారు. కాబోయే దేవుళ్ళనే మా ఇంటికి అతిథులుగా పంపించినప్పుడు వారికి భోజనం పెట్టుకునే అదృష్టం కూడా భగవంతుడు మాకు కలిగించాడని అనే భావంతో మేము పెట్టుకుంటున్నాం అమ్మ. ఇది మరి అదంతా క్రెడిట్ అంతా గోస్ టు మా మేడం గారు, అమ్మ మనసుతో ఆలోచించిన నా శ్రీమతి పావని గారిది. అలాగే ఇప్పుడు మన మెగా సిటీ నుంచి వచ్చిన వైస్ ప్రెసిడెంట్ గారు రవికుమార్ గారు కూడా మరొక సేవా రంగంలో మంచి ముందున్న మరి గొప్ప వ్యక్తి. వారు కూడా వారి బ్లెస్సింగ్స్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. నాకు ఒకటే చెప్పాలనిపిస్తుంది, మనకి ప్రపంచంలో మనల్ని మనంగా తీర్చిదిద్దుకోవడానికి ముందుగా ఉండాల్సింది ఇన్స్పిరేషన్. ఆ ఇన్స్పిరేషన్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే మన చుట్టుపక్కల నుంచే వస్తుంది, మనం ఎక్కడికో పోవాల్సిన అవసరం లేదు. అలాగా ఇప్పుడు ఇక్కడ ఉన్న చిన్న హాల్లో డాక్టర్ గారు, సుధీర్ పాల్ రెడ్డి గారు, మీరందరూ కూడా మనకి ఏదో రకంగా మీరు ఒక యాక్టివిటీ, సర్వీస్ యాక్టివిటీ చేస్తూనే ఉంటుంటారు. ఈ ఇన్స్పిరేషన్ని ఇక్కడితో వదిలేయకుండా దీన్ని క్యారీ ఫార్వర్డ్ చేసుకుంటూ ప్రపంచంలో ఉన్న అంతా నాకే కావాలి అనుకునే స్వార్థం నుంచి అందరూ మనవాళ్ళే అనుకునే ఒక భావనలోకి వెళ్ళగలిగితే మన అందరం కూడా ఈ భూమి మీద పుట్టిన దానికి హ్యాపీగా ఉండడానికి అవకాశం ఉంది. బేసిక్గా లయన్స్ క్లబ్ అనేది ఒక 200 దేశాల్లో సేవా కార్యక్రమాల్లో గత 108 సంవత్సరాలుగా యాక్టివ్గా ఉంది. ఈ లయన్స్ క్లబ్ ద్వారా చాలా యాక్టివిటీస్ జరుగుతున్నాయి. మేమంతా కూడా మా పనుల్లో చేసుకుంటూ, నేను ప్రొఫెసర్గా రిటైర్ అయ్యాను ఉస్మానియా యూనివర్సిటీ హైదరాబాద్లో, విజయవాడ నేటివ్లో ఇక్కడ ఉంటున్నాను. చాలా యాక్టివిటీస్ జరుగుతున్నాయి లయన్స్ క్లబ్లో, దాంట్లో భాగంగా ఈ యాక్టివిటీ కూడా జరుగుతుంది. ఐఎమ్ సో హ్యాపీ మీరు ఇక్కడ వచ్చింది ఒక పర్పస్ గురించి వచ్చారు. మీ పనిలో మీరు కంటిన్యూ అవ్వాలని, మీ అందరికీ దేవుడి బ్లెస్సింగ్స్ ఉండాలని ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. మేడం గారిని కూడా బ్లెస్ చేయాల్సిందిగా కోరుతున్నాను. గుడ్ ఆఫ్టర్నూన్ టు ఆల్. మా ఇంటికి వచ్చిన అతిథులు ఎవరు ఇబ్బంది పడకూడదు, ఆకలితో ఉండకూడదు అనే ఆలోచనతో నేను డాక్టర్ గారికి చెప్పాను. ఆలోచన అయితే నాదే, కానీ ఇదంతా ఆచరణలో పెట్టి ఇంత విజయవంతంగా కొనసాగడానికి మాత్రం ఆ గొప్పదనం అంతా మన మనసున్న డాక్టర్ గారు, ఈ కలియుగ బ్రహ్మైన మన డాక్టర్ గారు గొప్పదనమే. థ్యాంక్ యూ సో మచ్ అండి. అలాగే ఇక్కడికి మీకు అందరికీ బ్లెస్సింగ్స్ ఇవ్వడానికి వచ్చిన సుధీర్ పాల్ రెడ్డి గారికి, రవికుమార్ గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు. మీ అందరికీ ఆల్ ది బెస్ట్ అండి. అతి త్వరలో మీ అందరూ అమ్మా నాన్న అవుతారని ఆశిస్తున్నాను. అలాగే ఈ కార్యక్రమం ఏదో సంవత్సరము 2 ఏళ్ళు 3 ఏళ్ళు కాదండి, మా నెక్స్ట్ జనరేషన్ తరతరాలు కంటిన్యూ అవ్వాలని మా పాప బాబు దగ్గర కూడా మాట తీసుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అమ్మ. మరి చక్కని సేవా దృక్పథం ఉన్న మంచి వ్యక్తులు, దేవుళ్ళ లాంటి వ్యక్తులైన సుధీర్ పాల్ రెడ్డి గారు, రవికుమార్ గారి అమృత ఆస్తాల మీదుగా ఆ ప్రసాదం స్వీకరించండి. మీరు అనుకున్న కోరికలు మరి చక్కగా నెరవేరాలని, అతి తొందరగా నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మీరు కూడా అలాగే ఈ ప్రసాదంగా స్వీకరించాల్సిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ.